హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పచ్చి అరటికాయతో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ కరకరలాడే చిప్స్ని పర్ఫెక్ట్గా చేయాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. బయట కొనే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ చిప్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బనానా చిప్స్ని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి నీళ్ళలో పసుపు ఉప్పు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఈ గిన్నెని ఇప్పుడు రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇక నేను బనానా చిప్స్ చేయడానికి 3 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. వీటిని పొట్టు తీసుకోవాలండి. ముందుగా వీటిని ముందు చివర్లా ఇలా కట్ చేసుకొని తీసుకొని ఇప్పుడు అరటి తొక్కని తీసేయాలండి. చాక్తో కాకుండా అలాగే చేయితో కాకుండా ఇలా పీలర్తో పొట్టు తీసేసి తీసుకుంటే ఇక్కడ విరగకుండా ఉంటుంది. ఇలా మొత్తం తొక్క తీసేసిన అరటికాయల్ని మూడింటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు ఉప్పు కలిపిన నీళ్ళలోకి పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల అరటికాయలు రంగు మారకుండా ఉంటాయండి. అలాగే అరటికాయ చిప్స్ కూడా కొంచెం ఎల్లోగా వస్తాయండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ రెండు కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న అరటికాయల్ని ఇలా నేను చిప్స్ చేసుకునే స్లైసర్తో ఈ బనానా చిప్స్ని వేస్తున్నాను. ఇలా దీంతో స్లైస్ చేయడం వల్ల మనం చేసుకునే చిప్స్ మనకి బయట ఎలాగా ఉంటాయో అలాగే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా డైరెక్ట్గానే ఆయిల్లో మనం వీటిని చిప్స్ లాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇప్పుడు వీటిని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల వరకు వీటిని వేసిన తర్వాత వదిలేసి ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని ఒకసారి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చిప్స్కి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. అలాగని చిప్స్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే తొందరగా మాడిపోతాయండి. ఇలా 70% వరకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న పసుపు ఉప్పు నీళ్ళని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. ఇలా వేయడం వల్ల చిప్స్ మంచి ఎల్లో కలర్లోకి వచ్చి సాల్టీగా చాలా టేస్ట్గా ఉంటాయి. క్రిస్పీగా కూడా వేగుతాయండి. ఇలా ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయాలి. అంతే అండి. ఇలాగే అన్ని బనానాలను చిప్స్ లాగా వేసుకోవాలి. బయట కొనే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే బనానా చిప్స్ని చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.